ఏపీ సీఎం జగన్ చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏఫైగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిది కీలక పాత్ర అని వివేక కుమార్తె సునీతారెడ్డి తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. శివశంకర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ లో ఇంప్లీడ్ అయిన సునీతారెడ్డి తరపు న్యాయవాది టి స్వేచ్ఛ వాదనలు వినిపించారు. శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వరాదని అభ్యర్థించారు. హత్యాస్థలంలో ఆధారాల చెరిపివేత అభియోగాలు మాత్రమే ఉన్నాయి అంటూ పిటిషనర్ తప్పించుకోవాలని చూస్తున్నారని, వివేకను హత్య చేయడానికి కుట్ర చేశారు అనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి తదితరులతో శివశంకర్ రెడ్డి హత్యకు కుట్ర చేశారని, దీనిని అమలు చేయడానికి A1 గంగిరెడ్డిని ఎంచుకున్నారు అని తెలియజేశారు. అంతా మేం చూసుకుంటామని దస్తగిరికి స్వయంగా ఫోన్లో భరోసా ఇచ్చారని తెలియజేశారు. అవినాష్ రెడ్డి తదితరులతో శివశంకర్ రెడ్డి చర్చలు జరిపిన వాట్సాప్ కాల్ డేటా, గూగుల్ టేక్అవుట్ డేటా ఉందన్నారు. 2 ఏళ్లుగా శివశంకర్ రెడ్డికి వివేకకు మాటలు లేవని, అయినప్పటికీ వివేక ఇంటి వద్ద రెక్కి నిర్వహించారని తెలిపారు. హత్య కుట్ర అమలుకు 40 కోట్లు అందజేశారని తెలిపారు. ఎమ్మెల్సీ సీటు రాకపోవడానికి వివేకానే కారణమనే కోపం ఉందని, కడప జిల్లాలో పోలీసు యంత్రాంగం మొత్తం శివశంకర్ రెడ్డి చెప్పు చేతుల్లో ఉందని పేర్కొన్నారు. కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు బదిలీలు, ప్రమోషన్లు ఆయన చేతుల్లోనే ఉన్నాయన్నారు. అదనపు ఎస్పీ స్థాయి వ్యక్తి ప్రమోషన్ గురించి చర్చించిన కాల్ డేటా కూడా ఉందన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులతో మాట్లాడిన డేటా ఉందని తెలిపారు. సునీత ఉంటేనే కదా అని బీటెక్ రవిని బెదిరించారని, రవి జైల్లో ఉన్నప్పుడు ఆయన్ను కలిసిన ఎంపీ సీఎం రమేష్ కు ఈ విషయం రవి చెప్పారని కోర్టుకు వివరించారు. సునీత, ఆమె భర్తపైన కేసులు పెడుతున్నారని, వారికి ప్రాణభయం ఉందని తెలియజేశారు. ఈ హత్య కేసుకు సంబంధించి శివశంకర్ రెడ్డి అరెస్టు కాకముందు నుంచి అందరిపైన నిఘా పెట్టారని చెప్పారు. సాక్షుల స్టేట్మెంట్లు, ప్రెస్ మీట్ల వివరాలు, సునీతారెడ్డి ఛార్జ్షీట్ కాపీ తీసుకున్న విషయాలు వంటి వివరాలను శివశంకర్ రెడ్డి సేకరించారు అని తెలియజేశారు. సిబిఐ తరపున స్పెషల్ పీపీ అనిల్ తల్వార్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్ శివశంకర్ రెడ్డి సాక్షులను భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. అందుకే సీఐ శంకరయ్య, గంగాధర్ రెడ్డి వంటి వారు కోర్టులో వాంగ్మూలం ఇవ్వడానికి రాలేదన్నారు. సిబిఐ దర్యాప్తు అధికారిపైనే కేసులు పెట్టారని పేర్కొన్నారు. శివశంకర్ రెడ్డి బయటకు వస్తే సాక్షులు తీవ్రంగా ప్రభావితమవుతారని కోర్టుకు విన్నవించారు. పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ వివేక హత్య కుట్రలో శివశంకర్ రెడ్డి భాగస్వామ్యం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. పిటిషనర్ ఉంది, ఆధారాల చెరిపివేత అభియోగాలు మాత్రమేనని, 2 ఏళ్లలోపు జైలు శిక్ష పడే అభియోగాలే కాబట్టి బెయిల్ ఇవ్వాలని కోరారు. ఆధారాల చెరిపివేతకే దీర్ఘకాలం జైల్లో ఉంచడం సరికాదన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.